హైదరాబాద్ అల్వాల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శోభయాత్ర ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటెల రాజేందర్, జాతీయ సాహిత్య పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సూర్యనారాయణమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కానాజీగూడ నుండి ఓల్డ్ అల్వాల్ ఐజీ స్టాచ్యూ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీలో యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జై శ్రీరామ్, జై శివాజీ నినాదాలు చేశారు. శివాజీ దేశానికి చేసిన త్యాగాలు మరువలేనివని ఈటెల అన్నారు. ధర్మం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. जय शिवाजी, जय भवानी, जय शिवाजी, भारत माता की जय, माता की जय, जय श्री राम, जय श्री राम. శివాజీ మహారాజ్ 396 సంవత్సరాల తర్వాత కూడా వారి జయంతి ఉత్సవం జరుపుకుంటున్నామంటే ఎంత గొప్ప చరిత్రని, త్యాగాలని మనకు అందించిందో దాన్ని బట్టి మనకు అర్థం. మహనీయుల యొక్క జయంతి ఉత్సవాలు, వర్ధంతి సభలు మొక్కుబడిగా జరుపుకోమనం. ఆ మహనీయుల యొక్క త్యాగం, ఆ మహనీయుల యొక్క సాహసం, ఆ మహనీయులు హిందూ జాతి ధర్మం కోసం ఆయన చేసినటువంటి పోరాటం అంతా ఇంత కాదు. ఒక చరిత్ర మరణపడేసే ప్రయత్నం చేసినారు. దేశ ప్రజలని గొప్పగా రక్షించడం మాత్రమే కాదు, వారిని గొప్పగా చూసుకునేటువంటి పరిపాలన కూడా అందించిన మహనీయుడు, పరిపాలనా దక్షుడు శివాజీ మహారాజ్. శివాజీ మహారాజ్ 396 హిందూ బంధువులందరూ పండుగ వాతావరణంతో హిందూ హృదయ సామ్రాట్, హిందుత్వాన్ని హిందువుల కోసం ఐక్యంగా ఉండాలని ఆనాడు అస్మదీయులతో పోరాడినటువంటి హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో జరుపుకుంటున్నారు. అలాగే నేడు అల్వాల్ సర్కిల్ తరపున మొట్టమొదటిసారి శోభాయాత్ర నిర్వహించడం జరిగింది. కానాజీగూడ శోభా గార్డెన్ నుంచి మొదలైనటువంటి శోభాయాత్ర వెంకటాపురం, సుభాష్ నగర్, అల్వాల్, మచ్చబొల్లారం నుంచి సాగుతూ ఆఖరి స్టేజీ అయినటువంటి వేదిక అయినటువంటి ఓల్డ్ అల్వాల్ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద చివరి వేదిక అయిన శోభాయాత్ర ముగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ శోభాయాత్రలో చిన్నపిల్లల సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వివిధ వ్యక్తులైనటువంటి వాళ్ళ స్ఫూర్తిదాయకమైనటువంటి ఈ సమాజానికి హితమైనటువంటి మార్గదర్శనం చేసినటువంటి వాళ్ళందరి తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఛత్రపతి శివాజీ గారు జయంతి జరుపుకోవడము మనందరికీ ఆనందకరము. మనము శోభా గార్డెన్ నుంచి మచ్చిబొల్లారము, అల్వాలు, వెంకటాపురము 3 డివిజన్లో బైక్ ర్యాలీతోని ప్రయాణం చేసి లాస్ట్కి ఓల్డ్ అల్వాలు చౌరస్తాకి చేరుకున్నాము. ఈరోజు ఛత్రపతి శివాజీ గారికి తలుసుకొని ఇంత పెద్ద ప్రోగ్రాం చేయడం మనందరికీ చాలా సంతోషం. ఈరోజు ఏంటంటే ఆయన యొక్క బాటలో ఉన్న పిల్లలు నడవాలని మనందరి పిల్లలకి నేర్పించాలా. ఇవన్నీ ఛత్రపతి శివాజీ గారు అంటే ఒక మనిషిగా పుట్టారేమో, ఒక దేవుడిగా మనం భావించాలా. వీళ్ళందరూ ఇప్పుడు పిల్లలందరూ ఆయన బాట పట్టాలంటే మన తల్లిదండ్రులుగా మన బాధ్యత. నేర్పించి ఛత్రపతి శివాజీ గారు ఏమేమి చేసినారు, హిందువులకు ఎలా కాపాడినారు, ఈ గోమాతల్ని వీళ్ళందరినీ రక్షించి ఈవేళ ఇలా ఉన్నామంటే ఆయన చేసిన సహకారం ఎంతో ఉంది. మన హిందువులందరూ ఒక్కటి కావాలా, ఒకతాటి మీదకి వచ్చి ప్రతి ఒక్కరికి అలా ఆ రోజుల్లోనే మనకి కాపాడిన దేవుళ్ళు అనుకోండి, వాళ్ళని మనము తరించుకొని మనం ఎంత పెద్ద ప్రోగ్రాం చేసి ఆయన బాటలో నడవాలని మనం అందరం కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అల్వాల్ సర్కిల్లో మొత్తం వెంకటాపురం నుంచి మొదలుకొని అల్వాల్ సర్కిల్, అదేవిధంగా మచ్చబొల్లారం మొత్తం కూడా ఈనాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా బైక్ ర్యాలీతోటి యువకులు అత్యంత ఉత్సాహంతో పాల్గొని దీన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అయితే ఇలాంటి ఉత్సవాలు ప్రతి సంవత్సరము ఇదే విధంగా ఇంకా అత్యంత ఉత్సాహంతో యువకులు పాల్గొనే విధంగా జరగాలని చెప్పి ఈ శివాజీ మహారాజ్ యొక్క కమిటీని మేమందరం కూడా కోరుకుంటున్నాం. అయితే ఇలాంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కరికి తెలుసు, హిందూ హృదయ సామ్రాట్ అని చెప్పుకుంటాం. ఆనాడు మొఘలులని ఏ విధంగా అయితే ఊచకోత కోసాడో, వాళ్ళకి ఏ విధంగా అయితే మొఘలులు మన దేశాన్ని ప్రతి ద్రవిడియన్ ఏరియాలో ఏ విధంగా అయితే ఆక్రమించుకుంటూ, అదేవిధంగా ఆలయాలను ధ్వంసం చేసుకుంటూ ఏ విధంగా అయితే అరాచకాలను సృష్టించారో అటువంటి అరాచకాలని అడ్డుకట్ట వేస్తూ
ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందువుల కోసము ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం కావాలి, హిందువుల కోసము ఒక రకమైనటువంటి రక్షణ కవచాన్ని ఏర్పరిచినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఈనాడు ఈ విధంగా ఘనంగా ఉత్సవాలు చేసుకోవడం అనేది అత్యంత శోభదాయకం.